సార్, కోర్టు ధిక్కరణ కేసులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాని అరెస్ట్ చేయమంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయమని సార్. అంటే హైకోర్టు చాలా సీరియస్ ఆదేశం, మామూలు ఆదేశం కాదు. ఇవాళ అరెస్ట్ చేసి ఫ్రైడే రోజు 10:30కి ప్రవేశపెట్టండి, ముందు పెట్టండి చెప్పింది. ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ముందు పెట్టడం మామూలు విషయం కాదు. అది కూడా ఫైనాన్స్ సెక్రటరీ. మీకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అలా మీకు అందరు ఐఏఎస్ అధికారులు అలా కాదు, కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు మేమే సమాజాన్ని ఏలుతున్న ఎంపరర్స్ గా ఫీల్ అవుతారు. నేను చాలా మందిని చూశాను. ఫైనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చూశాను. ఫైనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అద్భుతంగా రెస్పాండ్ అయ్యే వాళ్ళని కూడా చూశాను. ఎస్ఆర్ శంకరన్ లాంటి మహనీయులు దేశంలో ఐఏఎస్ అధికారులుగా ఉన్నారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి మహనీయులు మామూలు వాళ్ళు కాదు. సో సామాన్యుడితో చర్చించి బిల్లులు తయారు చేసేవాడు ఆయన. అలాంటి వారిని కూడా చూశాను. సో ఇక్కడ సందీప్ సుల్తానియా నాకు కూడా తెలుసు ఎంత అరగంటగా రెస్పాండ్ అవుతాడంటే, ఒకసారి నేను ఏదో ఒక అంశం పైన, అది కూడా పబ్లిక్ ఇష్యూ, నాకేం పర్సనల్ పనులు ఉండవు, నా లైఫ్ లో ఇంతవరకు పర్సనల్ అవసరాలతో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నేను వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. ఒక పబ్లిక్ ఇష్యూ పైన ఫోన్ చేస్తే ఏదో జీవో ఇలా ఇవ్వచ్చు కదా సార్, ఇలా ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి కదా అన్న అంటే, ఏమన్నా తెలుసా, అలా ఇవ్వలేమండి, దట్స్ నాట్ పాసిబుల్ అంటే ఇబ్బంది ఏం లేదు, ఆపిదేదేవు, నువ్వే చేసుకో జీవో, ఆపిదేదేవు అని ఇట్లా మాట్లాడాడు అరగంటగా. అసలు ఎంత అరగంట అంటే, ఆపిదేదో క్యాబాత్ కర్రే అమ్మకో గమల్తే. అదే నేను ఒక మాజీ లెజిస్లేటర్ను, కొన్ని దానికన్నా గౌరవం ఇవ్వాలి కదా. 8 ఏళ్ళు శాసన మండలిలో ఉన్నాను, ప్రజాప్రతినిధి. అసలు ఆశ్చర్యం వేస్తుంది, అంత అరగంటగా రిప్లై ఇచ్చాడు. ఫోన్లు ఎత్తాడు అసలు పొరపాటున కూడా. ఈ మధ్య నేను ఒక మెసేజ్ పెట్టాను, ఏంటి, వేములవాడ ప్రాంతంలో ఒక మార్టీర్, ఆర్మీ మార్టీర్, ఒక సైన్యంలో పనిచేస్తూ చనిపోయాడు. ఆమె భార్య, ఆయన చనిపోయిన తన భార్య ఎక్స్గ్రేషియా కొరకు 3 ఏళ్ళు తిరుగుతున్నది. 3 ఏళ్ళ నుంచి అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు కాలే. ఆఖరికి విప్ ఆది శ్రీనివాస్ చెప్పాను, ఇప్పటి వరకు ఆయన చేస్తా అంటున్నా, ఆయన కూడా చేయలేకపోయారు. మరి ఆయన కూడా వింటున్నారో లేదో అధికారులు. అసలు ఏం ఆశ్చర్యం వేస్తే, 3 ఏళ్ళుగా ఒక ఆర్మీ మార్టీర్, అతను చనిపోయినప్పుడు అందరూ వేరు, మళ్ళీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పోయి శ్రద్ధాంజలి ఘటించి దేశభక్తులు ప్రదర్శించారు. ఇప్పుడు ఆ భార్య పాపం 3 ఏళ్ళుగా తిరుగుతోంది ఎక్స్గ్రేషియా కొరకు. నేను మెసేజ్ పెడితే రెస్పాన్స్ కూడా లేదు కనీసం. అసలు నాట్ ఈవెన్ వాట్సాప్ లో రెస్పాన్స్ కూడా లేదు. విచిత్రం ఏంటంటే, అసలు ఫోన్ చేద్దామంటే ఇలా ఆపిదేదో, ఆపి ఎక్స్గ్రేషియా ఇలా అదేదో మరొక కూతురు అంటాడేమో భయం. ఇలా అంటే ఎలా మాట్లాడతారు. అదే సమయంలో మీకు రామకృష్ణారావు ఇటీవల చీఫ్ సెక్రటరీ రిటైర్ అయ్యారు, ఫైనెస్ట్ ఆఫీసరు. మీకు ఒక్కసారి ఫోన్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవారు. శేషాద్రి గారు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం మీకు రేవంత్ రెడ్డి ఏరి కోరి ఫస్ట్ ఆఫీసర్ గా నియమించుకున్నాడు. వండర్ఫుల్ ఆఫీసర్. నరసింహరావు గారు ఉండే కేసీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే వండర్ఫుల్ ఆఫీసర్. 8 సార్లు ఫోన్ చేసిన ఏ ఇష్యూ అయినా, పబ్లిక్ ఇష్యూ అయితే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యేవారు. ఒక్కసారి కాదు, నేనైతే 60 సార్లు రెస్పాండ్ అయ్యాను. సో ఇలాంటి అధికారులు ఉన్నారు, లేరని కాదు నేను చెప్పేది. నేను కొన్ని ఉదాహరణలే చెప్పాను, ఇంకా చాలా మంది ఉన్నారు. మీకు రఘునందన్ రావు గారు ఉన్నారు, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ లో ఉండే. అప్పుడు నేను కొన్ని ఇష్యూస్ పైన తీసుకెళ్తే వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. ఇలాంటి ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలా అరగంట, నా అనుభవం కూడా అది. బహుశా హైకోర్టులో కూడా అదే అనుభవం ఉందని కావచ్చు. ఎందుకంటే పట్టుకునే హైకోర్టు అంత సీరియస్ గా రియాక్ట్ కాదు కదా. ఇందులో మీకు ఇష్యూ, మీకు వెస్టర్న్ ఇంట్రెస్ట్లు కూడా ఉండే అవకాశం లేని ఇష్యూ కూడా కదా. అందువల్ల డెఫినెట్ గా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోవాల్సింది, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మేము ప్రజల పైన అజమాయిషీ చేస్తాం, మేమే చాలా గొప్ప మేధావులము అనుకుంటే పొరపాటు. సో నాకు ఒకసారి అనుభవం, మీకు చంద్రబాబు గారు హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమంటే అసలు చాలా తృణీకరించి రీతిలో టీచర్ల గురించి మాట్లాడాడు. నేను చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి చెప్పాను, మిస్టర్స్ అని చెప్పి, యూ షుడ్ నో హూ ఐ, అంటే మీరెవరు చదువు చెప్పరు, మీకు చదువు రాదు అన్న రీతిలో మాట్లాడాడు. నేను చంద్రబాబు రిటైర్ అయ్యారు, రాజకీయాలు ఉన్నట్లున్నారు, ఆయన ముందరే చెప్పాను, చంద్రబాబు గారు మీరన్నా చెప్పండి ఆయనకు, యూ టెల్ యువర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హూమ్ ఐ యామ్, ఐ టీచ్ టు ద ఐఏఎస్ ఆఫీసర్స్ అని చెప్పాను. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో 3 సార్లు ఐఏఎస్ క్లాసులు చెప్పొచ్చాను.
ఈ మధ్య కూడా మధుచన ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పాను. సో అంత అరగంట అన్నట్టు. ఎందుకు నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో పాఠాలు చెప్పిన ఒక ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి పట్లనే ఐఏఎస్ అధికారులు ఇలా ఉంటే ఈ సామాన్య ప్రజలు మీరు ఎవరు యాక్సెస్ ఇస్తారు? ఒక ఎమ్మెల్సీ, ఒక ముస్సోరి అడ్మినిస్ట్రేషన్ నేషనల్ అకాడమీలోనే విజిటింగ్ ప్రొఫెసర్ గా చేశాను, నేషనల్ పోలీస్ అకాడమీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా చేశాను, మరి చెన్నాడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లేటెస్ట్ బ్యాచెస్ ఆఫ్ గురువున అందరికీ క్లాసులు చెప్పాను నేను. 2 సార్లు శాసన మండలి సభ్యున్ని, అన్నిటికి మించి కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ను కూడా కదా. ఇవాళ అంతా ఇన్ఫ్లుయెన్సర్ ఎకానమీ కదా. మరి ఇన్ని ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నేను, నా పట్లనే నాకే ఈ అనుభవం ఉంది అంటే బహుశా కోర్టు పట్ల ఇంకెలా అనుభవం ఉంటుందో నేను రిలేట్ చేసుకున్నాను. నాకు తెలియదు ఏం జరిగిందో, కానీ సో బహుశా హైకోర్టు జడ్జికి కూడా అదే అనుభవం ఉండాలి, ఈ అరగెన్స్ చూసి ఉండాలి. అందుకే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.